ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం. రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా రామగుండం ఏరియా లైన్ లారీ యాజమానుల సంక్షేమ సంఘ సభ్యులు, ప్రాంతీయ రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు సంఘ అధ్యక్షులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పవర్ ప్లాంట్ స్థాపనతో రామగుండం మరియు పరిసర ప్రాంతాలలో స్థానిక యువతకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, ప్లాంట్ నుండి ఉత్పత్తి అయ్యే జిప్సం బై ప్రొడక్ట్ వలన లారీ యాజమానులకు లోడింగ్ అవకాశాలు పెరిగి రవాణా వ్యాపారానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్టును రామగుండానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, మంత్రి దూదిల్లా శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి సంఘం తరపున శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోషించినటువంటి మా ఎమ్మెల్యే గారు, మా సంఘానికి గౌరవాధ్యక్షులు వాళ్ళు, వారికి ప్రత్యేకంగా ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ పవర్ ప్లాంట్ వల్ల ఇవాళ మా లారీలకు ఎంతో అంత లోడింగ్ దొరుకుతుంది. ఇలా పవర్ ప్లాంట్లలోనే జిప్షన్ అనేది ఒకటి తయారై లోడింగ్ వెళ్తా ఉన్నది. దానివల్ల రోజుకో 20 లారీలు లోడ్ అవుతా ఉన్నాయి. ఇవాళ ఆ పవర్ ప్లాంట్ వల్ల కూడా రోజుకో 20-30 లారీలు లోడ్ అయితే మాయి. అలాగే కాకుండా ఇక్కడ ఉన్న వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ పవర్ ప్లాంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇట్లనే వారు వెళ్ళవేళలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నాడు. అది 100% వారు చేసేదానికి మేము కూడా మా సంఘం అండదండలుగా ఉంటుంది, వారి వెంట ఉంటుంది. అలాగే ఈ పవర్ ప్లాంట్ విషయంలో వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా సీనియర్ మంత్రివర్యులు సిద్ధరావు సారికి కూడా ప్రత్యేకంగా మా రామగుండం యజమానుల తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం వారికి కూడా. అలాగే బట్టి విక్రమార్క సారు కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల తరఫున, మా లారీ సంఘం తరఫున కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి సార్ కూడా మా లారీ యజమానుల తరఫున మరీ దండం పెట్టి వారికి మేము కూడా రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద పవర్ ప్లాంట్ శాంక్షన్ చేసి మాకు ఇలా ఉన్న ఇక్కడ ప్రజలకు కావచ్చు, మా లారీ యజమానుల కుటుంబాలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే శ్రీధర్బాబు సార్ గారికి, ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వెంట ఈ సంఘం ఎప్పటికీ వెంటనే ఉండి వారి సంక్షేమ పథకాలలో కూడా వాళ్ళకు ఆయనకు చేదోడు వాదోడుగా ఏ విషయంలో కూడా ఉంటామని చెప్పి మేము కృతజ్ఞతా భావంతో ఉంటామని చెప్పి ఈ పాలాభిషేకం చేసిన సందర్భంగా మీడియా వారికి ఈ విషయం మేము చెప్పదలుచుకున్నాం. కృతజ్ఞతా భావంతో సంఘం ఎప్పటికీ ఎన్నవేళలా వారికి ఉంటుంది. ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే వారు ఇలా పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా కూడా మేము ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. అట్లనే కొంతమంది టీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే సీనియర్లు వారు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నాడు మొన్న, వారు టీఆర్ఎస్ లో తెలంగాణ రాకముందు చాలా సార్లు మాట్లాడిన విషయం ఏమిటంటే ఇక్కడ బొగ్గుంది, కావలసిన నీరుంది, మనం ఇక్కడ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలి, రామగుండంలో ఏవైతే బంద్ అయినాయో పాతపడ్డాయి అన్ని తీసేసి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలని ఎన్నడూ అన్నాడు ఆయన. అదే మనిషి వాళ్ళు ఏమంటాడు, ఇక్కడ పవర్ ప్లాంట్ ఎట్లా పెడతారు భయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు మాట్లాడేది. హరీష్ రావు గారు ఇక్కడ ఉన్న ఏదైతే సింగరేణి నిధులు, ఆర్ఎఫ్సిఎల్ నిధులు, ఎన్టీపీసీకి సంబంధించిన నిధులు తీసుకుపోయి సిద్దిపేటను డెవలప్ చేసుకున్నాడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు. మామ, అల్లుడు, బామార్ది, ఏది గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల, ఇక్కడ ఉన్న ఏదైతే సింగరేణికి సంబంధించిన నిధులు 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి సిద్దిపేటను డెవలప్ చేసి ఇవాళ ఏకచక్రాధిపత్యంగా అంటే ఆయనకు ఎదురు లేకుండా ఇవాళ జనాలకు పనిచేసిన వాళ్ళకి ఓట్లు ఇస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది పక్కన పెడితే ఎక్కువ శాతం జనాలకు ఎవరు పనిచేస్తే వాళ్ళకు ఓట్లు ఇస్తారు జనం. లీడర్ అంటే ఏంది, పనిచేసిన వాళ్ళని లీడర్ అంటారు. ఇవాళ ఎమ్మెల్యే గారు 100% ఇక్కడ రామగుండం ప్రజలకు కావాల్సింది ఏంటిది, ఏం తీసుకొస్తే రామగుండం ప్రజలకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే రామగుండం ప్రజలు డెవలప్ అవుతారు అనే ఒక నిదానంతోనే ఆయన ఏం చేస్తా ఉన్నాడు, రోడ్లు డెవలప్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ ఉన్న సిటీని డెవలప్ చేస్తా ఉన్నాడు,
ఇక్కడ ఉన్న దేవాలయాలను డెవలప్ చేస్తా ఉన్నాడు. అక్కడ గడ్డ మీద దేవాలయం కడతా ఉన్నాడు, ప్లస్ ఇక్కడ సమ్మక్క గద్దల్ని కడతా ఉన్నాడు. అంటే హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగానే ప్రతి ఒక్క పని ఇక్కడ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏం పని అవసరం ఉన్నది, ఏ పని చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇవాళ చేసుకుంటా పోతా ఉన్నాడు. ఇక మీరు వచ్చి సమ్మక్క గద్దలు కడతా ఉన్నారు. ఆ సమ్మక్క దేవాలయం చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ బీపోజల్ గడ్డగడ దేవాలయం చూస్తే ఆంజనేయ టెంపుల్ కడతా ఉన్నారు, అది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కిల్లాలు ముస్లింకు సంబంధించిన ఈద్గాలు మొత్తం రిపేర్ చేస్తా ఉన్నాడు, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కానీ గుర్తుపెట్టుకోరు, లీడర్కు కులాలు మతాలు కాదు, పని ముఖ్యం ఉంటుంది. ఏ లీడరే కానీ పని చేయాలంటే 100% పని చేయాలి. ఇవాళ మా సంఘం ఉన్నది, ఆ సంఘంలో 200% పనిచేస్తా ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి దాంట్లో ముందటుండి పనిచేస్తా ఉన్నాడు. పనిచేస్తాడు కాబట్టి ఇలా ముందుకొచ్చి మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చేసే పనులకు ఇవాళ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కమిషన్ల కోసం ఏదో చేస్తా ఉన్నారని మా నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. దయచేసి ఈ తప్పుడు మాటలు బంద్ చేసుకోవాలి. మాకు ఒకటి ఏమి వినిపిస్తుందంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది, దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది. దయచేసి కమిషన్ల కోసం ఎవరు చేసిళ్ళు, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం ఎవరు చేసిళ్ళు, ఇవాళ అప్పుల రాష్ట్రమై పరిస్థితి ఏంది, మేము ఒక్కటే మీకు సూటిగా చెప్పదలుచుకున్నాం. 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ 13,700 పెంచిళ్ళు, 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 1000 రూపాయలు పెంచిళ్ళు, ఇవాళ ట్యాక్సీ 35% పెంచిళ్ళు. ప్రతి ఒక్క జాగాల ఫోటోలు తీపిస్తా ఉన్నారు. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు చేసిన న్యాయం ఏమున్నది? తెలంగాణ పోరాటంలో పోరాడి తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా లారీ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి మేము పైసలు జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఇలా మా లారీ కుటుంబాలు, రైతు ఎంత ముఖ్యమో రవాణా రంగం దేశానికి అంతే ముఖ్యం. రైతు ఎన్నుముక అయితే రవాణా రంగం గుండెకాయతో సమానం. అటువంటి రవాణా రంగాన్ని మొత్తం కాళ్ళు విరిసి మొత్తం ఆపరేషన్ చేసి వదిలిపెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నరక యాతన అనుభవించి లోడింగ్ పోయింది, అడ్డాల మొత్తం బంద్ చేపించిల్లు. మీ రాజకీయం లబ్ధి కోసం అడ్డాల సంవత్సరం బంద్ చేపించి మాకు అన్నం లేకుండా చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆర్ఎస్ఎల్ స్టార్ట్ అయింది, పక్క పంటి వ్యాగిన్లు పోతా ఉన్నాయి, ఇవి పోతున్నాయి. మాకు అగ్రిమెంట్ కావాలని మేము కొట్లాడినాం, మాకు అగ్రిమెంట్ చేసిల్లా? 0 అగ్రిమెంట్ ఉన్నది. ఇప్పటికీ పక్కన వాళ్ళు బతారు. ఇక్కడ మేము ఒక బాంబును పక్కన పెట్టుకుని ఆర్ఎస్ఎల్ కంపెనీ బాంబు అంటే ఒక అణుబాంబును పక్కన పెట్టుకుని బతా ఉన్నాం. నిన్నగాక మొన్న అది బడేలు మరి పేలింది, ఏమైందో తెలియదు. ఆ పరిస్థితుల్లో మేము బతుకుతా ఉన్నాం. ఇవాళ మాకు లోడింగ్ లేదు, మా గురించి కొట్లాడుతా ఉన్నారు. ఎవరు కొట్లాడుతా ఉన్నారు? ఆర్ఎస్ఎల్ 20%, 30% అగ్రిమెంట్ కావాలి, లోకల్ వాళ్ళకు లోడింగ్ కావాలని మా ఎమ్మెల్యే గారు కొట్లాడుతా ఉన్నాడు, మా మినిస్టర్ గారు కొట్లాడుతా ఉన్నాడు, సిద్ధరాబాబు సార్ కొట్లాడుతా ఉన్నాడు. అట్లనే మా కాంగ్రెస్ ప్రతి లీడర్ కొట్లాడుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తా ఉన్నారు. మీరు ఎడికి వెళ్ళండి, అడ్డాల బంద్ చేపించిల్లు, మా లారీలకు అడ్డమైన రేట్లు పెంచిపించి వీళ్ళు. ఇవాళ గరీబ్ లారీ ఓనరు 1-2 ఉన్నోళ్ళు లారీ ఓనర్లు ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అందు గురించే మేము ఒక్కటే మొక్కుతున్నాం, టీఆర్ఎస్ నాయకులారా, మీరు చేసే అభివృద్ధిని ఆపకండి. అభివృద్ధికి ముందట ఉండి ఏదైనా మంచి పనులు చేసే లీడర్కు ముందటుండి సహకారాలు అందియండి. మేము ఊకోం. ఇవాళ మా లారీ కుటుంబాలు 5,000-6,000 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మేము రాజ్ ఠాకూర్ వెమ్మటి రామగుండం కాన్స్టిట్యున్సీలా రాజ్ ఠాకూర్ వెమ్మటి 5,000 నుంచి 6,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకు కృతజ్ఞత భావంతో ఉంటాం. అలాగే శ్రీధరబాబు సార్కి కూడా కృతజ్ఞత భావంతో ఉంటాం. మా కాంగ్రెస్ లీడర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావంతో మేము అందరం కూడా ఇక్కడ రామగుండం సంఘం 100% కంపల్సరీ 200% ఉంటాం. మీరు చేసే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు చెప్తున్నారు కదా, ఈ ఏ విషయంలో ఖండిస్తాం, కొట్లాడతాం. న్యాయబద్ధంగా మాకు జరుగుతూ ఉన్నది. మేము ఏ విషయంలో కూడా వారికి అండదండలుగా ఉంటాం. రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధరబాబు గారికి కూడా అండదండలుగా ఉంటాం. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్న ఈ వేదిక ద్వారా మా లారీల సమస్యలు ఏమున్నా కానీ మీ దగ్గర నోటీసులోకి వస్తే మా సమస్యల మీద మా ఎమ్మెల్యే గారు కొట్లాడుతూ ఉన్నాడు, మా మినిస్టర్ గారు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు కూడా మాకు అండదండలుగా ఉండాలని చెప్పి మేము ఒక్కటే మా సంఘం నుంచి కోరుతా ఉన్నాం. ఇటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. పనిచేసేటోకే రాళ్ల దెబ్బలు అన్నట్టు, పళ్ళు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయన్న. మీరు చేసుకుంటా పోరి, మీ వెనక రామగుండం సంఘం ఉన్నది. 100% మీకు అండదండలుగా ఉంటాం, కృతజ్ఞత బాగా ఉంటుంటాం. మేమంతా లారీ యజమానులం. మేము డబ్బుల కోసం మాట్లాడేటోళ్ళం కాదు, ఎవరి దగ్గర డబ్బు తీసుకునేటోళ్ళం కాదు. మేము తెలంగాణ పోరాటంలో డబ్బులు జవులకెళ్ళి పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడి ఇలా నష్టపోయిన ఫ్యామిలీలు ఏమైనా ఉన్నాయంటే మా లారీ కుటుంబాలే. దయచేసి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా గమనించాలి. కంపల్సరీ రాజ్ ఠాకూర్ గారికి ఎమ్మటి వెన్నుదండగా ఉండి
మనం ఆయన చేసే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఆ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ జై మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.